హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అండ్ ఆల్సో జేఈ మెయిన్స్లో ఎవరైతే డేస్ అన్న కష్టపడి చదివి మాకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రావట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో సో వాళ్ళ కోసం అండ్ ఆల్సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ అందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎల్పీయూలో జాయిన్ అవుదామని ఎల్పీయూ నెస్ట్ అపియర్ చేశారో సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఈ పేరైతే ఖచ్చితంగా ఎక్కడో అక్కడైతే వినే ఉంటారు కదా. ఈ యూనివర్సిటీ గురించి ఒక చిన్న ఇన్ఫో ఇవ్వాలంటే, నీరజ్ చోప్రా మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చాడు. అతను ఈ కాలేజ్ స్టూడెంటే. అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయికి 1 crore ప్యాకేజ్ రీసెంట్ గానే వచ్చింది. అతనితో పాటు 2.5 crores ప్యాకేజ్ ఒక కేరళ అతనికి కూడా వచ్చింది. సో ఇవన్నీ మన కాలేజ్ లోనే జరిగాయి. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఆల్మోస్ట్ 438 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, బీఆర్క్, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ఒకటేంటి 438 కోర్సెస్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈ ఇయర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్మోస్ట్ 100% స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కాలేజ్ ఫీ ఉండదు, హాస్టల్ ఫీ ఉండదు, ఎగ్జామ్ ఫీ ఉండదు, అసలు ఏది ఉండదు. సో ఇటు ఫీజ్ పరంగా అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ విషయంలో స్టూడెంట్స్ కి ఒక మంచి కెరియర్ ని ప్రొవైడ్ చేద్దామని అయితే ఎల్పీయూ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ని ఇస్తున్నారు. సో మరి మనం ఈ ఆపర్చునిటీస్ అయితే గ్రాప్ చేసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ఎల్పీయూలో ఎలా జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఏ ప్రాసెస్ లో వెళ్ళాలి అని మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. సో అసలు స్కిప్ చేయకండి, బికాస్ స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది మధ్యలో కట్ అయిపోతుంది, మీకు అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ద వెరీ బేసిక్ అండ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎల్పీయూ నెస్ట్ కి అప్లై చేయాలి. సో ఈ ఎల్పీయూ నెస్ట్ ఏంటంటే, ఎల్పీయూలో జాయిన్ అవ్వడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. ఎందుకు ఈ ఎల్పీయూ నెస్ట్ అంటే, మీకు ఈ ఎల్పీయూ నెస్ట్ ఎగ్జామ్ ద్వారా ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ లో మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అనేది ఈ రిజల్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మీరు ఎలా ఎగ్జామ్ పర్ఫామ్ చేస్తారో దీనిపైన మీకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటంటే, April 15th అప్లికేషన్స్ క్లోజ్ అనమాట. సో ఎవరైతే ఎల్పీయూ నెస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సేఫ్ సైడ్ గా ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి. బికాస్ 2 days తర్వాతకి మీకు ఇంకా అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఇదే లాస్ట్ ఫేజ్, మొత్తం 3 phases అవుతున్నాయి. సో ఇదే లాస్ట్ 3rd phase అనమాట. సో ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఎల్పీయూ నెస్ట్ కి ఎలా అప్లై చేయాలంటే, మీకు కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను, ఎల్పీయూ అడ్మిషన్ అని చెప్పేసి. ఆ లింక్ క్లిక్ చేశాక మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. లైక్ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్. బికాస్ ఈ ఈమెయిల్ కే మీరు 4th year వరకు మీకు మెయిల్స్ అన్ని ఈమెయిల్ కే వస్తాయి అనమాట. సో ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అండ్ మీరు దేని ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, లైక్ 10th ద్వారానా లేదా 12th ద్వారానా, అండ్ ఆల్సో ఏ బ్రాంచ్ లో మీరు సీట్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయాలి. అండ్ దాని తర్వాతకి ఇంకొన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీకు పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది. సో ఎల్పీయూ నెస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే 1000 rupees. అండ్ ఒకవేళ మీరు ఎల్పీయూ నెస్ట్ కి అప్లై చేస్తున్నప్పుడు మీకు గనుక డిస్కౌంట్ కావాలి అంటే నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్ నేను మీకు ఒక కోడ్ ఇస్తాను, ఆ కోడ్ అప్లై చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 200 rupees ఆఫ్ అయిపోతుంది అనమాట. సో బెస్టే కాబట్టి ఒకసారి కమెంట్ చేయండి, నేను మీకు కోడ్ ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్స్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాతకి మీరు మీ ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. లైక్ మీరు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా, లేదా ఇంట్లోనే ఉండి రాద్దాం అనుకుంటున్నారా, అండ్ ఏ రోజు రాద్దాం అనుకుంటున్నారు, ఇలా ఎగ్జామ్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతకి మీకు ఎగ్జామినేషన్ డేట్ అనేది వస్తుంది. అండ్ ఆ డేట్ రోజు మీరు ఎగ్జామ్ కి అనేది అపియర్ అవ్వాలి. అండ్ ఎవరైతే 3rd phase లో అంటే April 15th వరకు ఎవరైతే ఎల్పీయూ నెస్ట్ కి అప్లై చేశారో వాళ్ళకి April 4th నుంచి April 30 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో వన్స్ మీరు ఎగ్జామ్ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు రిజల్ట్స్ అనేవి 6th May రోజు వస్తాయి. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి ఆ రిజల్ట్ కార్డ్ లో మీకు యాక్చువల్లీ ఎంత స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లైక్ ఏ కేటగిరీలో ఉన్నారో ఈ డీటెయిల్స్ అన్ని కూడా రిజల్ట్ కార్డ్ లోనే ఉంటాయి. మీకు కావాలంటే నేను రిఫరెన్సెస్ ఇక్కడ పెడతాను. ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పీయూ నెస్ట్ కి అప్లై చేసి వాళ్ళు ఎగ్జామ్ రాసి అండ్ రిజల్ట్ కార్డ్ వచ్చిందో వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. మీకు ఏ కేటగిరీలో ఎంత స్కాలర్షిప్ వచ్చిందని చూడండి. అండ్ దెన్
వన్స్ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కౌన్సిలింగ్ అనేది 2 rounds లో జరుగుతుంది. లైక్ రౌండ్ 1 అండ్ రౌండ్ 2. రౌండ్ 1 లో మిస్ అయినా కూడా మీరు రౌండ్ 2 లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాతకి కొన్ని కోర్సెస్ కి అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటది. లైక్ MBA కోర్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటది. సో వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిపోతే దెన్ మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు అనమాట. సో కొన్ని కోర్సెస్ కి అయితే ఇలా ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటుంది. బీటెక్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మోస్ట్లీ ఉండకపోవచ్చు. మీరైతే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లో కన్ఫర్మ్ తీసుకోండి. అండ్ ఆల్సో మీకు కూడా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలా వద్దా అని మీకు ఫర్దర్ గా తెలుస్తుంది. అండ్ వన్స్ మీ ఇంటర్వ్యూ అయిపోయిన స్టూడెంట్స్ కి అండ్ ఆల్సో కౌన్సిలింగ్ లో సీట్ అలొకేషన్ అయిపోయిన స్టూడెంట్స్ కి కూడా నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను ఒక ఫోటో పెడతాను. ఆ ఫోటోలో లైక్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, 12th క్లాస్ సర్టిఫికేట్స్, మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇలా అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవన్నీ కూడా ఇంకా వెరిఫై అయిపోయిన తర్వాతకి మీరు మినిమం ఫీ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు తీసుకునే కోర్స్ బట్టి ఉంటుంది. కొన్ని కోర్సెస్ కి అది 10,000 ఉంటుంది, కొన్ని కోర్సెస్ కి 15,000 ఉంటుంది. అలా మినిమం ఫీ అయితే ఫస్ట్ మీరు డిపాజిట్ చేయాలి. వన్స్ మీరు మినిమం ఫీ డిపాజిట్ చేసిన తర్వాతకి మీ సీట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది. లైక్ ఈ స్టూడెంట్ ఇంత మినిమం ఫీ పే చేశాడు, సో ఈ స్టూడెంట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్లే అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఈ మినిమం ఫీ డిపాజిట్ చేసిన తర్వాతకి కొన్ని డేస్ కి ఇంకా మీరు ఆగస్ట్ లో వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేది ఆఫ్లైన్ లో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ యూనిపాలిస్ అనే కాలేజ్ లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మీకు డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు ఆఫ్లైన్ లో. దీనికోసం మీరు సపరేట్ గా ఇంటి నుంచి ఇక్కడికి యూనివర్సిటీకి రావాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అవుదామని వస్తారో లైక్ ఆగస్ట్ లో క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడే మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని ఇంకా మీరు క్లాసెస్ అయితే వినడానికి వెళ్ళొచ్చు. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా నీట్ గా క్లియర్ గా ఇలా అయిపోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనమైతే ఎల్పియూనెస్ట్ కి అప్లై చేయాలి. అండ్ ఈ ఎల్పియూనెస్ట్ ఎందుకైనా మంచిది అప్లై చేసుకోండి. బికాస్ ఎందుకంటే నేను చాలా కేసెస్ లో చూసా, మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి అండ్ జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతకి ఎంసెట్, ఎప్సెట్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇంకా ఎందులో సీట్ రావట్లేదు అని బాధపడి ఈ డొనేషన్స్ కి ఇన్ని లాక్స్ కడతారు కదా. సో అలాంటప్పుడు ఈ కాలేజ్ ఎందుకన్నా సేఫ్ సైడ్ కి ఉంటుంది. సో అందుకే ఎల్పిఎన్ఎస్ అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. 2 days టైం ఉంది. April 15th ఇస్ ద లాస్ట్ డేట్. సో అందుకే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకైనా మంచిది. పోతే 1000 రూపీస్ పోతుంది, కాకపోతే మీకు 100% దాకా స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఫ్రీ కాలేజ్ ఫీజ్, ఫ్రీ హాస్టల్ ఫీజ్, ఇంకా ఫ్రీ ఎగ్జామ్ ఫీజ్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఎందుకైనా మంచిది. పోతే 1000 పోయింది. అండ్ నా కోడ్ అప్లై చేస్తే మాత్రం లైక్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్ మీకు ఒక కోడ్ ఇస్తాను నేను. ఆ కోడ్ అప్లై చేస్తే 200 రూపీస్ ఆఫ్ అయిపోతుంది. 800 పోతుంది ఒకవేళ పోయినా కూడా. సో అందుకే ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ చెప్తున్నా. నేను చాలా మందిని చూసా ఇలా స్టూడెంట్స్ ని. అంతెందుకు మా ఫ్యామిలీలో కూడా ఇలా అయింది. సో అందుకే ఎందుకైనా మంచిది మీరు ఒకసారి అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి నేనైతే నిజంగా నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాను. లైక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మీ దగ్గరికి తీసుకొద్దామని. సో అందుకే మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ కూడా చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.